వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఏసీ పుల్లయ్య ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి, మంత్రి వివేక్ వెంకటస్వామి. జీరాంజీ కొత్త చట్టంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ. మూసి చుట్టూ 3 కార్పొరేషన్లు. తెలంగాణలో మళ్లీ ఎన్నికలు, ఈసీ కీలక ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళితే, ప్రతి వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అతను జీవితంలో విజయ శిఖరాలను అధిరోహిస్తారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రపంచంలో చాలా మంది క్రమశిక్షణతోనే విజయం సాధించారని పేర్కొన్నారు. హైదరాబాద్ లకిడీ కపుల్లోని వాసవి భవన్లో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ పొంది ఉపాధి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగం అవకాశాలను కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ కామిశెట్టి మాట్లాడుతూ, రాబోయే కాలంలో తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు. 2035 నాటికి 150,000 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది 830 మంది విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వగా ఇందులో 710 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశామన్నారు. గతంలో శిక్షణ తీసుకున్న వారు అపోలో, కేఎస్ బేకర్స్, మెడ్ప్లస్ అనే సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకొని పలు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును ఆయా కంపెనీల హెచ్ఆర్లకు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. ట్రస్టీ, సీఈఓ డాక్టర్ సుధారాణి చల్లా, ఫౌండేషన్ డైరెక్టర్ ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు స్కిల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, అణగారిన సామాజిక వర్గాల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 250 మంది హెచ్ఐవి బాధిత విద్యార్థులను దత్తత తీసుకొని వారికి పౌష్టిక ఆహారం అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ స్కీమ్లో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ కి వ్యతిరేకంగా జంగ్ సైనర్ మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 2న అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు నిర్ణయించింది. అలాగే కేంద్రం తీరును ఎండగట్టేందుకు రెడీ అయింది. విబి జీరాంజీ చట్టంతో ఉపాధి స్కీమ్లో నిధుల కోతలు విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడనున్నదని, కూలీల ఉపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై చర్చించి ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం యోచిస్తుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉపాధి స్కీమ్ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని, కూలీల బతుకులు ఆగమయ్యాయని పేర్కొన్నారు. కొత్త నిబంధనతో రాష్ట్రంపై ఏటా 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల అదనపు భారం పడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా ఉన్న నిధులను గుంజుకునేలా, రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టేలా ఈ చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం కూలీల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకుని రాజధాని నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్ పేర్లతో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ కీలకం కాబట్టి 3 కార్పొరేషన్ల పరిధిలోనూ మూసీకి ఇరువైపులా ప్రాంతాలుంటాయి. ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 100 వార్డులుంటాయి. ప్రతి కార్పొరేషన్లో 20 సర్కిళ్లు, 5 జోన్లు, ప్రతి జోన్కు 4 సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 కార్పొరేషన్లకు 3 మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాతనగరం, సెంట్రల్ హైదరాబాద్ ఉంటాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తర ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పశ్చిమ వాయువ్య ప్రాంతాలు కలుస్తాయి.
తెలంగాణలో మళ్లీ ఎన్నికల యుద్ధం జరగనుంది. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభమై జనవరి 10 లోపు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 1న మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలానే ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ తుది జాబితానే రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఆధారంగా ఉండనుంది. జనవరిలో ఓటర్ల జాబితా ఖరారైన వెంటనే ఫిబ్రవరిలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న ప్రధాన కార్పొరేషన్లలో కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, రామగుండం పట్టణాల్లో రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఫిబ్రవరి నెలలో తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికైన కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొంచెం డీలా పడ్డ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.